నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం. ఎవరి దైనందిన జీవితంలోనైనా కొన్ని ప్రదేశాలకి తరచుగా కాదు కానీ ఒక్కసారి కూడా వెళ్ళకూడదు అనుకుంటాం. అటువంటి ప్రదేశం సందర్భం ఏదైనా ఉంది అంటే జైలు జీవితం. ఏ ఒక్క వ్యక్తి కూడా ఏ కారణంగా జైలుకు వెళ్ళాలి అని అనుకోరు. కానీ ఎవరి జీవితంలోనైనా అనుకోకుండా ఆకస్మికమైనటువంటి న్యాయ సంబంధమైనటువంటి ఇబ్బందులు కలుగుతున్నాయంటే తప్పనిసరిగా మనకి ఈ విపత్కరమైనటువంటి జైలు జీవితం లాంటి పరిస్థితులు వస్తూ ఉంటాయి. ముందస్తుగా వీటిని ఎట్లాగైనా మనం తెలుసుకోవచ్చా? తప్పకుండా. ఒక వ్యక్తి యొక్క భూత భవిత వర్తమానాన్ని తెలియజేసే జ్యోతిషశాస్త్రం చాలా అద్భుతమైంది. అటువంటి జ్యోతిషశాస్త్రంలో హస్తరేఖ సాముద్రికం గురించి కూడా మనకు తెలుసు. ఎవరి జాతకంలోనైనా ఈ మధ్యవేలు ప్రాంతానికి దిగువ భాగాన్ని శని స్థానంగా మనం చెబుతాం. ఈ శని స్థానంలో గనక మీ యొక్క అరచేతిలో ఈ శని స్థానానికి క్రింది భాగంలో ఏవైనా మచ్చలున్నా, లంక గుర్తులున్నా, ఏవైనా నిషిద్ధమైనటువంటి ఆకృతులు ఉన్నట్టయితే మీ దైనందిన జీవితంలో ఖచ్చితంగా న్యాయపరమైనటువంటి చిక్కులు కలుగబోతున్నాయి. కొన్ని రోజులో కొన్ని గడియలో మిమ్మల్ని బంధించడానికి లేదా జైలు జీవితం లాంటి సమస్యలు రావటానికి అవకాశం ఉందని చెబుతుంది ఈ శని స్థానం. ప్రత్యేకించి ఎవరి జాతకంలోనైనా దీన్ని ద్వితీయ కుజస్థానంగా చెబుతారు. ఈ ద్వితీయ కుజస్థానం నుండి శని స్థానం వైపు ఏదైనా రేఖ వెళితే న్యాయపరమైనటువంటి చిక్కులు తప్పకుండా వచ్చే అవకాశం ఉంది. ఎవరి యొక్క హస్తరేఖ సాముద్రికంలోనైనా మీకున్నటువంటి స్థానాల్లో ఎక్కువగా మచ్చలు ఉండటం, వికృతమైనటువంటి ఆకృతులు ఉండటం కూడా మంచిది కాదు. స్నేహితుల వల్ల మోసపోవటం, ఆర్థిక నష్టం అవ్వటం, దివాలా తీయటం, పేదరికాన్ని అనుభవించటం, జైలు జీవితాన్ని గడపడం, ఇవన్నీ కూడా శనికి సంబంధించినటువంటి స్థానాన్ని బట్టి పెద్దలు చెబుతూ ఉంటారు. మీ కుడి చేతి యొక్క దిగువ భాగంలోని మీ కుడి చేతి యొక్క మధ్యవేలికి ఈ దిగువ భాగంలో ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఏవైనా వికృతమైనటువంటి ఆచ్ఛాదనలు ఉన్నట్టయితే ఖచ్చితంగా జీవితంలో ఏదో ఒక సందర్భంలో తప్పకుండా మీరు జైలు జీవితాన్ని గడిపేటువంటి అవకాశం ఉంటుంది. గురూజీ, మరి మా చేతిలో ఇలాంటి ఆచ్ఛాదనలు ఉన్నాయి, లేకపోయినట్టయితే మా కుడి చేతి యొక్క మధ్యవేలు దిగువ భాగంలో ఏదో తెలియనటువంటి మచ్చ కనిపిస్తుంది, మరి ఏం చేయాలి? మీరు వెంటనే మంచి తేనె తీసుకొని అనునిత్యం గనక ఆ స్థానం మీద ఉన్నటువంటి గుర్తు మీద మంచి తేనెతో ఇలా రుద్దుతూ ఉంటే అది ఆ ఆకృతి పోవటమే కాదు, తేనె రాహు సంబంధమైనటువంటిది. ఇలా చేస్తూ ఉంటే దీని తీవ్రత తగ్గటము, పూర్తిగా దీని నుంచి మనం బయటపడగలిగినటువంటి పరిస్థితి కూడా తప్పకుండా గోచరించేటువంటి అవకాశం ఉంది. వ్యక్తిగతమైనటువంటి జీవితంలో జన్మకుండల్లోనే కాదు, హస్తరేఖల్ని అనుసరించి కూడా సమీపమైనటువంటి భవిష్యత్తుని మన పూర్వీకులు చెప్పారు. విజ్ఞాన శాస్త్రం ఉందని జ్యోతిష్యాన్ని మిగతా వాటిని అపహాస్యం చేసేటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు. కానీ భారతీయులకు సంబంధించినటువంటి సనాతనమైనటువంటి ధర్మం వేదం నుండి ఎందరో మహర్షులు ఉద్భవిస్తే అటువంటి యోగితుల్యులైనటువంటి వ్యక్తుల దగ్గర ఉపదేశం పొందినటువంటి ప్రఖ్యాత పాశ్చాత్య శాస్త్రవేత్త కీరో గురించి మనం విన్నాం. కొంతమంది వ్యక్తులు చనిపోయినటువంటి తర్వాత వాళ్లకు సంబంధించినటువంటి హస్తరేఖల్ని ఫోటోలుగా తీసి
వాటి ఆచ్ఛాదనలు గనక కీరోకు పంపిస్తే వీళ్ళు పురుషులా స్త్రీలా అని చెప్పడమే కాదు, వాళ్ళు ఏ వయసులో చనిపోయారు, వాళ్ళు ఏ వృత్తిలో ఉండడానికి అవకాశం ఉంది అన్నటువంటి విషయంతో పాటు ఏ కారణంగా వాళ్లకు మరణం కలిగిందో కూడా చెప్పగలిగినటువంటి పరిస్థితిని గురించి మనం అక్కడక్కడ వింటూ ఉంటాం, చదువుతూ ఉంటాం. అంటే మన సనాతనమైనటువంటి ధర్మం, మన వేద వాంగ్మయం, ఉపనిషత్తులు అంత గొప్పవి. అపహాస్యం చేసేటువంటి వాళ్ళు అపహాస్యం చేస్తూ ఉన్నప్పటికీ సూర్యుడిని ఒక నక్షత్రంలాగో ఒక గ్రహంలాగో చూసేటువంటి వాళ్ళకు కూడా తెలియనటువంటి అంశం ఏంటంటే సృష్టికి ఆధారభూతమైనటువంటి వాడు సూర్య భగవానుడు. సూర్యుడి కిరణాలు లేకపోతే ఈ భూమి మీద కిరణజన్య సంయోగ క్రియ జరగదు, ఫోటోసింథసిస్ జరగదు. అంటే విశ్వ మానవాళికే కాదు 84 లక్షల చరాచర జీవకోటికి ఆహార పదార్థాలు తయారు చేసుకోవటము, ఒక వ్యవస్థ మీద మరో వ్యవస్థ ఆధారపడి మనుగడ సాగించటము కుదరదు. ఈ సత్యాన్ని తెలిసి కూడా వారందరూ కూడా సూర్యుని గ్రహంలాగో నక్షత్రంలాగో భావన చేస్తూ ఉంటారు. సనాతనమైనటువంటి ధర్మం, సనాతనమైనటువంటి వేదవాంగ్మయం అంత గొప్పది. కాబట్టి మీ దైనందిన జీవితంలో ఇలాంటి ఇబ్బందులు, మీ హస్తరేఖల్లో ఈ వికృతమైనటువంటి ఆకృతులు మచ్చలు ఉన్నట్టయితే, అననిత్యం కూడా శని స్థానంలో ఇబ్బంది ఉన్నట్టయితే కాలభైరవుణ్ణి ఉపాసన చేయండి, యోగదాయకమవుతుంది. అట్లాగే గుర్రపు నాడాన్ని గనక ఒక ఉంగరంలాగా తయారు చేసి కుడి చేతి యొక్క మధ్య వేలుకు పెట్టుకునేటువంటి ప్రయత్నం చేస్తే ఈ ఆకస్మికమైనటువంటి ఉపద్రవమే కాదు, జైలు జీవితం, న్యాయపరమైనటువంటి ఇబ్బందులు, సమస్యల నుండి తప్పకుండా మీరు బయటపడేటువంటి అవకాశం మాత్రం కనపడుతూ ఉంది. మరిన్ని వీడియోలు చూడడానికను మన బ్రహ్మపదం యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.